ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు ఆఫీస్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. అంటే విహారీ ఖచ్చితంగా ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాలి. ఈరోజు విహారీ హైదరాబాద్ రావాలి. ఇదే రోజు లక్ష్మి కూడా హైదరాబాద్ వచ్చిందే అనుకో. వస్తే ఏమవుతుంది? ఇద్దరూ ఒకే రోజు ఇంట్లో నుండి బయటకెళ్లారు. ఇద్దరూ ఒకే రోజు మళ్ళీ ఇంటికి తిరిగొస్తే మనం ఊహించలేని విషయాలు చాలా ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? నువ్వు ఇండైరెక్ట్ గా విహారీ బాబా లక్ష్మి పైన మనసు పడ్డాడు అన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు రివర్స్ లో కూడా ఆలోచించొచ్చు సహస్ర. బహుశా లక్ష్మియే విహారీని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించొచ్చేమో. ఎవరికి తెలుసు. నమస్తే మేడం. విహారీ గారు హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారంట మేడం. నేరుగా ఆఫీస్కే వస్తున్నారంట. మీరు కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కి వస్తున్నారు కదా? ఏమన్నావు? అర్థం కాలేదు. అదే మేడం, విహారీ గారు ఇప్పుడే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారంట. మీటింగ్కి డైరెక్ట్గా వచ్చేస్తున్నారంట. మీరు కూడా వచ్చేస్తున్నారు కదా? నేను కూడా వచ్చేస్తున్నానులే. సరే మేడం. సహస్ర, విహారీ హైదరాబాద్కి వచ్చేశాడు. ఇక లక్ష్మి వస్తుందో లేదో చూడాలి. అయినా లక్ష్మికి అంత వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుందని అనుకుంటున్నావా? నేను అనుకోవడం అనుకోకపోవడం పక్కన పెట్టు. ఒకసారి అటు చూడు. నో డౌట్ సహస్ర, ఇద్దరు ఒకేసారి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు. అంటే మనం ఊహించిందే నిజమై ఉండొచ్చు. ఇక నుండి నువ్వు ఇగ్నోర్ చేస్తే కుదరదు. ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యాలి. లేకపోతే నీకు సొంతమైంది మరొకరి సొంతమైపోవచ్చు. నీకు చెందింది నీకు శాశ్వతంగా దూరమైపోవచ్చు. అసలు ఈ లక్ష్మిని ఇంట్లో నుంచి గంటేశాక కూడా మళ్ళీ ఎందుకు తిరిగి వస్తోంది? వస్తే ప్రాణం తీస్తానని భయపెట్టినా కూడా మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడానికి అసలు ఎలా సాహసం చేస్తోంది? పిన్ని, ఈ రోజు ఈ లక్ష్మి పని నా చేతిలో అయిపోయింది. సహస్ర, నీలో అనుమానం అనే బీజం నేను నాటగలిగాను. అది వీలైనంత త్వరగా మహావృక్షం అయిపోయి విహారీ జీవితంలో ఒక అణుబాంబులా పేలాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.